హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చేదు అనుభవాలని మర్చిపోతూ, ఆత్మీయత అనుబంధాన్ని పెంచుకుంటూ, ఆనందమైన క్షణాన్ని నిండుగా నింపుతూ, కష్ట సుఖాలను కలిగించే జీవితంలో షడ్రుచులుగా ఉగాది పచ్చడిని సేవించాలండి. సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మేము చేసుకునే విధంగా మీకు ఉగాది పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఉగాది పచ్చడిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో చూపించబోతున్నానండి. బెల్లము, అలాగే మామిడి పిందెలు, సాల్టు, కారం కోసం మిరియాలు, కొత్త చింతపండు, వేప పువ్వు అండి. మొదటగా అందరికీ కూడా శుభంగా ఉండాలని తీపితో మొదలుపెట్టి బెల్లం వేసుకొని, తర్వాత వేప పువ్వుని కొద్దిగా చేతితో నలిపి తీసుకోవాలండి. తరువాత వగరు కోసం మామిడి పిందెలు తీసుకోవాలండి. ఇందులో మామిడి పిందెలు తీసుకోవాలండి, ముదిరిన మామిడికాయలు తీసుకోకూడదండి. ఇప్పుడు ఇందులోనే కొత్త చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని, కారం కోసం మిరియాల పొడి, అలాగే చింతపండు పులుసు కూడా వేసి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో దానిని బట్టి క్వాంటిటీ అయితే పెంచుకోండి. అలాగే 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం నేను ఈ రెసిపీలో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఈ క్వాంటిటీ అయితే నేను తీసుకున్న మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఒక్కొక్కరు పచ్చి పల్లీలు, పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటారండి. మీరు ప్రిపేర్ చేసుకునే సాంప్రదాయాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. చూసారుగా, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. షడ్రుచుల సమ్మేళమైన ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా సేవించండి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. టేక్ కేర్, బాయ్.